వెల్కమ్ టు కేఎస్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు సండే కదండి. మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి టమాటా ఆలు కర్రీ, పూరి. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. ఇది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితేనే మీకు మంచిగా అర్థమవుతుంది ఎలా చేయాలనేది. ముందుగా ఆలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా వాటర్లో వేసుకోవాలి, లేదంటే ఆలు అంతా నల్లగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి పైన పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. నేనైతే వాటర్లో ఉడకబెట్టుకుంటానండి ఇలా. ఇప్పుడు మనము గోధుమ పిండి జల్లెడ పట్టి పెట్టేసుకోవాలి. ఇందులో చిటికెడు చక్కెర, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. చక్కెర అనేది మనకి బాగా పొంగుతాయండి పూరీలు చక్కెర వేసుకుంటే, అందుకనే వేసుకోవాలి. చిటికెడ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. రెండు కలిపేసుకొని నీళ్లు పోసుకొని పిండి బాగా కలుపుకోవాలి. పిండి అనేది కాస్త గట్టిగా కలుపుకోవాలి, లేదంటే పూరీలు సరిగా రావండి. మనం ఎంత గట్టిగా కలుపుకుంటే పూరి ఎంత మంచిగా వస్తుంది. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోకూడదు, గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి, మూత పెట్టేసుకొని. చూసారా, పిండి అనేది ఇలా అవుతుందండి. తర్వాత మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి కడిగి పెట్టి ఉంచుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి ఎలా చిట్టపట్టలాడుతుందో. ఇలా వేగాక మనము సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఉల్లిపాయల ముక్కలు వేగే లోపల మనం టమాటా కట్ చేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయ వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. చూసారండి, వేసేసుకొని బాగా కలపాలి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముద్దలాగా ఉండిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు అనేది యాంటీబయాటిక్, ఖచ్చితంగా అన్నిట్లలో వేసుకోవాలి. అన్ని కూరలలో పసుపు వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది అనమాట. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని కలుపుకోవాలి. పోపులో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలండి ఉడికిందా లేదని. ఉడకకపోతే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయింది టమాటా అనేది. ఇప్పుడు మనము ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. ఈ గరం మసాలా పొడి అనేది చాలా టేస్ట్ ఇస్తుందండి కూరకి, అందుకనే వేసుకోవాలి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం. ఉప్పు కారం అనేది మన ఇష్టం అండి. ఎవరెంత తింటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము ఉడకపెట్టి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కలలో నీరు తీసేసి ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవాలి. వాటర్ అనేది పాడేయకుండా పక్కకి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మనకి ఇందులో ఒక కర్రీలకి అవసరం పడుతుంది గ్రేవీ కోసమని. చూడండి, ఇలా ఆలు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. మనం తీసించుకున్న వాటర్, ఇందాక ఆలులో నుంచి తీసించుకున్న వాటర్ అండి, పోసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ వస్తుందండి. అయితే ఇలా బబుల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా చూడండి, మధ్య మధ్యలో కలుపుకొని మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు బాగా సరిపోయిందండి ఉప్పు కారం అనేది. చూడండి, ఇలా బబుల్స్ వస్తుంటాయి. కలిపేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలండి. నేను టీ స్పూన్స్తో వేస్తున్నాను కాబట్టి 4 స్పూన్స్ వేసాను. 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. ఇలా చూడండి, మంచి రుచికరమైన టమాటాలు కర్రీ రెడీ అండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పూరీ కాంబినేషన్కి. చూడండి, కర్రీ ఎంత బాగుందో. నేనేం గార్నిష్ చేయలేదు దీనికి. ఇప్పుడు మనము నూనె పెట్టుకొని పొయ్యి పైన నూనె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె వేడే లోపల మనము పూరీలు చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలా పిండి ఉంటుంది కదా, పిండిని ఇలా కలిపేసుకోవాలి. బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కొంచెం నూనె పోసుకొని కలుపుకోవాలి.
ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక చపాతీల పీట తీసుకొని ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి మనము. చేసుకోవడం వల్ల మనకి ఉల్లిలు అనేది చాలా ఫాస్ట్గా అవుతుందండి. హోటల్స్లో ఇలాగే చేస్తారండి. ఉల్లిలు అనేది రోల్ చేసుకొని కత్తితోని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు. మనకి చాలా తొందరగా అవుతుందండి ఉల్లిలు చేసుకొని చేసే బదులు ఇలా కట్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అవబోతుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసేసి తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ప్రతిదానికి ఇట్లా ఆయిల్ ఉంటుంది. ఆయిల్ అప్లై చేసి తీసుకుని పక్కన పెట్టుకుంటే మనం ఆయిల్తోనే డైరెక్ట్గా ప్రెస్ చేసేసుకోవచ్చండి పూరీలు అనేది. మనం పిండి పెడితే నూనె అంతా ఖరాబ్ అవుతుందండి, నూనె అంతా వేస్ట్ అవుతుంది. అందుకనే నేను ఆయిల్తోనే చేస్తాను. ఇలా పిండి వేయనాక ప్రెస్ చేసేటప్పుడు ఒక 4-5 చేసి ఉంచేసుకోవాలి ఫస్ట్ మనము. మీరు కూడా ఈరోజు మీ ఇంట్లో ఏం చేశారో, సండే రోజు మీ స్పెషల్ ఏంటో కమెంట్ చేయండి. ఈ వీడియో నేను ఎడిట్ చేసి పెట్టేలోపు లేట్ అయిందండి, అందుకని సాయంత్రం అయిపోయింది ఎడిట్ చేయడము. చూడండి, ఇలా పూరీలు అనేది ప్రెస్ చేసేసుకొని నూనె వేడైందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒక చిన్న పూరి చేసి వేసేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా బబుల్స్ వస్తున్నాయంటే నూనె వేడయ్యినట్టే. కాకపోతే ఇంకొంచెం వేడయ్యేలాగా ఉంచుకోవాలండి, లేదంటే మనకి సరిగ్గా రావు పూరీలు. చూడండి, ఇలా పొగలు వస్తున్నప్పుడు వేసుకోవాలి. ఇలా వేసేగానే పొంగుతుందండి పూరి. పొగలు వస్తున్నప్పుడు వేసుకుంటే పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. నూనె సరిగ్గా కాగకపోతే కూడా పూరి అనేది పొంగదు, సరిగ్గా రాదండి, గట్టిగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. పిండి అనేది చాలా గట్టిగా తడుపుకుంటేనే మనకి ఇలా వస్తాయి. మనం సాఫ్ట్గా తడుపుకుంటే ఇలా రాదండి. ప్రతి పూరి కూడా పొంగుతుంది పానీపూరిలాగా. చూడండి, చాలా ఈజీ పూరి చేయడం అనేది. పిండి చాలా గట్టిగా తడుపుకోవాలి. నూనె అనేది బాగా వేడవ్వాలి. నూనెలో మనం పూరీలు వేసేటప్పుడు కూడా చాలా మెల్లగా జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే చేపైన పడుతుందండి. ఇలా ఒకసారి అంటే నూనె అంతా పోతుంది, మనకి ఆయిల్ అనేది ఉండదు అసలు పూరికి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మనకు చాలాసేపు కూడా ఉంటాయండి ఇవి, అట్లనే పొంగిన పూరీలు అట్లనే ఉంటాయి. హోటల్లో వచ్చినట్టు వచ్చాయి కదండి ఇప్పుడు. చూడండి, ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టమాటాలు కర్రీ అండ్ పూరి సర్వ్ చేసుకోవాలండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు.